అన్నదాతకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు ఏపీ హోంశాఖ మంత్రి అనిత. విశాఖలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీని చేపట్టారు. అన్నదాత సుఖీభవ పథకం గురించి రైతాంగానికి తెలియజేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని పొలం పిలుస్తుందనే కార్యక్రమం ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. నాయకత్వాన్ని బలపరిచే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. మందికి 26 కోట్ల 18 లక్షల రూపాయలు ఈ అన్నదాత సుఖీభవ కింద ఈ రోజు మనకి డబ్బులు పడి, అదేవిధంగా ఎస్రాగరం మండలంలో 9,975 మందికి 6 కోట్ల 64 లక్షల రూపాయలు ఈ మొదటి విడతలో భాగంగా ఈ రోజు అన్నదాత సుఖీభవ కింద పడింది. ఈ రోజు డబ్బులు వేయటమే కాదు, మీరు అబ్జర్వ్ చేసుకుంటే విత్తనం వేసిన దగ్గర నుంచి భూసార పరీక్షలు చేసి విత్తనం వేసిన దగ్గర నుంచి మళ్ళా పంట తిరిగి మీ చేతికి వచ్చి కొనుగోలు కేంద్రాల్లో వెళ్ళినంత వరకు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి మీ వెనకాతల నుండి నడిపించే బాధ్యత తీసుకుంది. ఏపీ పోలీసులపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శలు చేశారు. తమకు పోలీసులే పోటీ అని, 4 ఏళ్ల తర్వాత ఉద్యోగాలు ఉండవని హెచ్చరించారు. పోలీసులు టీడీపీ అరాచకాలకు వంతపాడుతున్నారని విమర్శించారు. పులివెందుల బైపోల్లో ప్రజాస్వామ్యాన్ని భంగం చేసేలా ఒడిగచ్చిన ప్రతి పోలీస్ కూడా 4 ఏళ్ల తర్వాత ఉద్యోగాలు ఉండవంటూ హెచ్చరించారు. కాకి బట్టలు వేసుకుని పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేసుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రసాద్ రెడ్డి రాజమౌళి అని చెప్పి బీటెక్ రవి నన్ను మాట్లాడినారు. కాలజ్ఞానమే జరిగింది. కానీ నేనైతే ఆశ్చర్యపోలే. చంద్రబాబు నాయుడు బుద్ధి నాకు తెలుసు, పోలీసు వాళ్ళ గుమస్తా మనస్తత్వం నాకు తెలుసు, కాబట్టి ఇట్టే జరుగుతుందని నాకు తెలుసు. ఇంకా ఫైనల్గా నేను చెప్పేది పోలీసు వాళ్ళకు వాళ్ళకు తెలుగుదేశం వాళ్ళకు ఒకటే, చేసినారు బాగానే ఉంది, ఇబ్బంది లేదు. 4 సంవత్సరాల తర్వాత మా రోజు ఒక రోజు వస్తే మాత్రం ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో వార్డు మెంబరు కూడా తెలుగుదేశం వాడికి గెలిచే నిజమే. వార్డు మెంబర్ కూడా గెలిచనీయం. ఇంకా పోలీసు వాళ్ళు దాష్టికం చేసినారు కదా, వాళ్ళకు పోలీసు అన్నారు కూడా చెప్తాను. ఈ రోజు పులిందల మండలానికి సంబంధించి ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసేదానికి ఇంత నీచంగా ఎవరైతే ఒడిగట్టారో, డిఎస్పీల కానించి, సిఐల కానించి, ఎస్ఐల కానించి మంచోళ్ళ. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా అల్లూరు జిల్లా రంపచోడవరంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే శిరీషాదేవి ఆధ్వర్యంలో రైతులు సుమారు 100 ట్రాక్టర్లతో మండలంలోని ఐపోలవరం సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5 ఏళ్లలో గత ప్రభుత్వం పనిచేయని అభివృద్ధి ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిందని అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ రోజు మన రంపచోడవరం నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీ, రైతులందరూ కలిసి ట్రాక్టర్లతో, ఎద్దుల బండ్లతో వాళ్ళ యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఈ యొక్క విజయోత్సవ ర్యాలీని మేము జరుపుకుంటా ఉన్నాం. అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ అనే యొక్క కార్యక్రమానికి మేము ప్రజల యొద్దకి, అదేవిధంగా నియోజకవర్గంలో అందరికీ తెలియజేయాలని యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాం. కనుక ఇంత మంచి పనులు చేస్తున్నటువంటి సంవత్సర కాలంలోనే, ఒక 5 సంవత్సరంలో జరగాల్సినటువంటి అభివృద్ధిని కేవలం సంవత్సర కాలంలోనే చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా పవన్ గారికి, మోడీ గారికి ప్రజలు, అదేవిధంగా మా అన్నదాత సుఖీభవ లబ్ధిదారులైన రైతులతో ఈ నెల 14న భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని రాష్ట్ర గవర్నర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ తెలిపారు. అనకాపల్లి జిల్లా జనసేన ఆఫీసులో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికే 90% అమలు చేసిందని అన్నారు. అలాగే ఇటీవల అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా అమలు చేసి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ నెల 14న భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్నదాత సుఖీభవ పేరు మీద 14వ తారీఖుని భారీ స్థాయిలో విజయోత్సవ కార్యక్రమం మా కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో కనీవిని అరిగిన రీతిలో ఈ సంవత్సరం చేసిన కార్యక్రమాలను ప్రశ్నించుకొని
చేయబోయే కార్యక్రమాలను కూడా గుర్తు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఒక అద్భుతమైన ర్యాలీని సుమారు 10,000 మందితో మరి ర్యాలీని కండక్ట్ చేసే విధంగా రామకృష్ణ గారు మరి చర్యలు తీసుకుంటున్నారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మన ర్యాలీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసి కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికి అన్నదాత. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. చంద్రబాబు ముందు చూపు కలిగిన నాయకుడని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన తెలిపారు. కనుకనే దేశం యావత్తు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుందని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షిస్తూ ఏ ఒక్క రంగాన్ని విస్మరించకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన తెలిపారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ను రోల్ మోడల్గా ఉంచాలని, అన్ని వెనుకబడిన జిల్లాలకు సరైన ప్రాధాన్యం కల్పిస్తూ ముందుకు వెళ్తున్నారని ఆయన తెలిపారు. ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీ ద్వారా దేశ ఐక్యత నిరూపించొచ్చని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశ ప్రజలందరూ గర్వపడేటువంటి 140 కోట్ల జనాభా పైబడి ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశం. అటువంటి ప్రజాస్వామ్య దేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా ఏ విధంగానైతే మనం ముందుకు పోతున్నామో, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఏకత్రాటిపైకి ఒక అభిప్రాయంతో ముందుకు నడిచేటువంటి విధంగా, అదే విధంగా ప్రతి ఇంటిపై, ప్రతి వ్యాపార సంస్థపై జాతీయ జెండా ఎగరవేసి ప్రపంచానికి రైతుల పక్షపాతి అని, రైతే రాజుగా ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు టీడీపీ నేత సివేరి దొన్నుదొర. అల్లూరు జిల్లాలో అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ఇన్ఛార్జి సివేరి దొన్నుదొర ఆధ్వర్యంలో ట్రాక్టర్తో రైతులు భారీ ర్యాలీ చేపట్టారు. అరకు వ్యాలీ స్థానిక ఇండియన్ బ్యాంక్ నుంచి అరకు జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులను మధ్యాహ్న భోజన పథకం నాణ్యత వివరాలు అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు కలెక్టర్. అనంతరం విద్యార్థుల తరగతి గదులను విద్యార్థులతో కలియ తిరిగి హెడ్ మాస్టర్కి పలు సూచనలు చేశారు. రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించేందుకు అవసరమైన నిధులను సమకూర్చే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ జేసీబీ నడిపి పనులను ప్రారంభించారు. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. 50 ఏళ్లుగా పాలకుల నిర్లక్ష్యంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధిలో కుంటుపడిందని, గ్రామాల నుండి గల్లీ వరకు అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలో వేల్పూరు సొసైటీ చైర్మన్గా జువ్వా రామారావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేత ప్రమాణ స్వీకారం జరిగింది. సొసైటీలు రైతులకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని ఆయా సొసైటీ చైర్మన్లు అధికారులకు సూచించారు. కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
అను నేను హర్ఘర్ తిరంగాలో భాగంగా అనంతపురం జిల్లా సోమందేపల్లిలో శ్రీ సరస్వతి విద్యా మందిర్ విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. లోకల్ బీజేపీ నాయకులతో కలిసి 100 అడుగుల జాతీయ జెండాను ర్యాలీగా ప్రదర్శించారు. అనంతరం విద్యార్థులు స్వాతంత్ర సమర యోధులను స్మరించుకున్నారు. ఆగస్టు 15న ప్రతి ఒక్కరూ జాతీయ పతాకాన్ని తమ ఇళ్లపై ఎగరవేసి దేశం పట్ల తమ గౌరవాన్ని తెలియజేయాలని వారు కోరారు. పట్టణంలో ర్యాలీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. హర్ఘర్ తిరంగా ర్యాలీ. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ముదునూరులో యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు రైతులు. యూరియా కొరతతో రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట బారులు తీరారు. క్యూ లైన్లో నిలబడలేక రోడ్డుపై ఆధార్ కార్డులు, సంచులు పెట్టి వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వేములవాడలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. వేములవాడ పురవీధుల గుండా బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరు కూడా ఇంటిపై ఎగరవేసి మన దేశ ఔన్నత్యానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఈ రెండు కూడా 75 జూబ్లీ ఏదైతుందో స్వాతంత్రం వచ్చిన తర్వాత హర్ఘర్ తిరంగా ప్రతి ఇంటి మీద కూడా జాతీయ పతాక రెపరెపరాడాలి. ఇది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా చేసే కార్యక్రమం. నీకు ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జెండాలు బట్టి ప్రయత్నం చేస్తాం. కేవలం జాతీయ జెండాలతోనే ప్రయత్నం చేస్తాం. మరి రేపు ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీలు, అలాగే రేపు 3 రోజులు 13, 14, 15 రోజులు ప్రతి ఇంటి మీద ఒక జాతీయ జెండా కర్తవ్యంగా మనం నిర్ణయాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలకు ఏ రకంగా అభివృద్ధిలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 15వ స్థానం ఉన్న దానికి దాదాపు 4వ స్థానానికి 5వ స్థానం తెలంగాణ నరేంద్ర మోడీ గారు. ప్రతి యువకులు యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారుజాము నుంచే యూరియా కోసం ఎదురు చూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో యూరియా కొరత లేదంటున్న రైతులు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో విఫలమైందని ఆరోపించారు. ముగ్గురు సీరియల్ పెట్టినప్పుడు కూడా మళ్ళీ తీసేస్తారు. మనిషి క్యాండిడేట్ కావాలంటే ఇప్పుడు మా భార్యని తీసుకొస్తే ఆమె ఇవ్వాలి కదా, ఇస్తలేడు. ఆమెను క్యాండిడేట్ కావాలంటారు. ఇప్పుడు ముగ్గురు రెండే ఇస్తాడు, ఎక్కడ లోపల ఉంటే ఒకటే ఇస్తారు. వేరే మండలాలకు కూడా రాస్తారు. మరి ఏ ఊరికి ఆ ఊరికి రాసిస్తే ఆ లారీకి అక్కడనే రాసిస్తే మాకు సరిపోతాయి కదా. ఏ ఊళ్ళో ఆ ఊరికి లారీ పంపిస్తే మాకు సరిపోతుంది. ఇట్లా అన్ని ఊళ్ళలో నీటికే తెప్పించి మండలం మొత్తం 36 ఊళ్ళు ఇక్కడ ఎంతమంది మంది ఇది కొట్లాడతామో ఎంతమంది సీరియల్ పెడతాం. అవే ఏ ఊరికి ఆ ఊరికి లారీ పంపిస్తే అయిపోతాయి కదా. ఈ వాన పడ్డ వర్షానికి యూరియా అవసరం, మొక్కజొన్న కానీ యూరియా ఏది వరికి కానీ ఇదేమో షార్టేజ్ ఉన్నదండి. గవర్నమెంట్ చాలా నిర్లక్ష్యంగా పనిచేస్తుంది. గవర్నమెంట్ ఇది సమస్య లేదు, యూరియా గురించి సమస్యనే లేదు. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం వద్ద యూరియా కోసం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం వద్ద బారులు తీరారు. రైతులకు సరిపడా యూరియా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులు ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం యూరియాను రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చేర్యాలకు గతం నుంచి అన్ని అర్హతలు కలిగి ఉన్న ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని వామపక్ష పార్టీలు, జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు 4 మండలాల గ్రామాల ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
అన్ని అర్హతలు కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా 3 రోజులుగా 15 గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది. 3 రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి ముదిగుబ్బ మండలంలోని మల్లేపల్లి పంచాయతీలోని సుమారు 15 గ్రామాలకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీనిపై విద్యుత్ శాఖ అధికారులకు గ్రామస్తులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో మల్లేపల్లి సబ్ స్టేషన్ వద్ద గ్రామస్తులు నిరసనకు దిగారు. సబ్ స్టేషన్ కార్యాలయానికి తాళాలు వేసి విద్యుత్ శాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 3 రోజులుగా 15 గ్రామాలు అంధకారంలో ఉన్న ఏ ఒక్క ప్రజా ప్రతినిధి కూడా తమ గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం జిల్లా ఉన్నతాధికారులైనా దీనిపై స్పందించి విద్యుత్ సరఫరా వచ్చేలాగా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎలక్ట్రల్ బోర్డు వారికి మాకు శనివారం నైట్ 11 గంటలకు లైన్ కట్ అయిపోయి ఇంతవరకు మాకు ఒక కనీసం మధ్యలో 5 నిమిషాలు కూడా కరెంట్ వచ్చింది దాఖలాలు లేవు. కానీ తాగునీటి సమస్యతో అల్లాడిపోతున్న ప్రజలు, పశువులు, చిన్నపిల్లలకు కరెంట్ లేక వాళ్ళకు విషజ్వరాలు రావడము దోమల వలన ఇవన్నీ సమస్య ఎక్కువైపోయింది. కనీసం మాకు ఎలక్ట్రికల్ కరెంటు వచ్చే చూసే నాచుడే లేడు ఎవడు కూడా. కనీసము ఏఈ కానీ డిఈ కానీ కనీసం కింద హెల్పర్లు కానీ ఎవరు కూడా స్పందించడం లేదు. ఇందుకు మల్లేపల్లి గ్రామంలో మేము పంచాయతీలో ఉన్నామా లేము పశువులతో సమానంగా చూసినట్టుంది మీరు ఎలక్ట్రికల్ బోర్డు వాళ్ళు. కనీసం దయచేసి విజయవాడ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ రికవరీ చేసి బాధితులకు అందజేశారు సిపి రాజశేఖర్ బాబు. 60 లక్షల విలువ చేసే 600 మొబైల్ ఫోన్స్ రికవరీ చేశామని అన్నారు. సురక్ష అనే కార్యక్రమం ద్వారా కొన్ని వేల సీసీ కెమెరాలు ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ సైబర్ క్రైమ్ల పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 600 మొబైల్ ఫోన్స్ మనం రికవర్ చేసి పోగొట్టుకున్న వారికి ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మనము చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా ఈ 600 ఫోన్స్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 504 ఫోన్స్, ఒరిస్సాకు సంబంధించిన 20 ఫోన్స్, కర్ణాటక సంబంధించిన 18 ఫోన్స్, మహారాష్ట్ర 16, రాజస్థాన్ 13, ఉత్తరప్రదేశ్ 12, బీహార్ 10, వెస్ట్ బెంగాల్ 7, మొత్తం 600 ఫోన్స్ని ఈరోజు రికవర్ చేశాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వాహనాల తనిఖీ చేపట్టారు. జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా కనపడిన 2 నుంచి సుమారు 60 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ తెలిపారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం సిరిగేదొడ్డి గ్రామానికి చెందిన కైలాస్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సిరిగేదొడ్డి గ్రామం నుండి 3 రోజుల క్రితం నరసింహస్వామి దర్శన నిమిత్తం ఆలయానికి వచ్చి ఆలయ ఆవరణ నందు తన చెప్పులు, బైకు వదిలి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు బంధువులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని హత్యన ఆత్మహత్యన అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. వరంగల్, హనుమకొండ, కాజీపేటల్లో భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో హనుమకొండ బస్టాండ్, చౌరస్తా, ఇతర లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. కాజీపేట్, హసన్పర్తి, రెడ్డిపురం, గోకుల్ నగర్, అంబేద్కర్ నగర్, న్యూ సాయంపేటలో వరద నీరు నిలవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. వరంగల్ నగరంలో భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి.
బట్టల బజార్, పాత బీటు బజార్లో రోడ్డుపై వరద నీరు చేరింది. హంటర్ రోడ్డు, ఎన్టీఆర్ నగర్, రామన్నపేట, శివనగర్, కరీమాబాద్, సాకరాసి కుంటలో కాలనీలు జలమయమయ్యాయి. ఉర్సుగుట్ట సమీపంలో డీకే నగర్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఇక్కడి గుడిసె వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో భారీ వర్షం కురిసింది. కోవెలకుంట్ల మండలంలో అత్యధికంగా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం ధాటికి చిన్న వంతెన వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో పాటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కుందు నదికి భారీగా నీటిని విడుదల చేశారు అధికారులు. దీంతో కుందు నది వరద నీరు పోటెత్తడంతో నదీ తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం 4 గేట్లను ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటం, ఇప్పటికే జలాశయం పూర్తిగా నిండిపోవడంతో ఈ సీజన్లో 3వ గేట్లు ఎత్తేశారు. శ్రీశైలంలోకి 2,02,456 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 35,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,808 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 4 స్పిల్ వే గేట్లు ఎత్తి 1,08,076 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.70 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202.96 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తింది. 8 క్రస్ట్ గేట్లు 5 ఫీట్ల మేర ఎత్తి 64,296 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 173,581 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 167,017 క్యూసెక్కులు ఉంది.